నా పేరు రజనీ అండి. మేము ప్రొద్దుటూరు నుంచి వచ్చినాము. డాక్రా మహిళలుగా మేము ఇక్కడ వివోలో నుంచి ప్రొద్దుటూరు నుంచి ఇక్కడికి బస్సులో మేమందరం ప్రయాణించి ఆడవాళ్ళం ప్రతి ఒక్క మండలం నుంచి కూడా బస్సు వచ్చింది. ఇంత ప్రత్యేకంగా మమ్మల్ని ఇక్కడికి క్షేమంగా చేర్చిన సంఘాలు మీ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది బస్సు లేకపోతే కనుక డ్వాక్రా సంఘాల నుంచి తీసేస్తామని చెప్పారన్నారు. అట్లా అటేం తీసేలేదు బ్రదర్. ఓన్లీ ఎవరు చెప్పలేదు. మేమే స్వయంగా అభిమానంతో మేము ఇంత దూరం నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ని, ముఖ్యంగా మోడీ గారిని చూడాలని అదే ప్రత్యేకంగా ప్రతి మండలం నుంచి కదిలి వచ్చినాము. మోడీ గారిని చూసామండి. అంటే దగ్గర నుంచి చూడలేం కదండి ఎవరము. అదే చూసి సంతోషంతో, ఎందుకంటే మేము వచ్చేటప్పుడు కూడా లేడీస్ కదా, ప్రతి ఒక్క సౌకర్యం చేసి మాకు ఇక్కడ దాకా క్షేమంగా ఉంచిన సౌకర్యం మీకు బాగుందా? బాగుందండి. ప్రతి చోట నీళ్ళు ఇవ్వడము, ప్రతి చోట మాకు ప్రతి ఒక్క స్నాక్స్ లాగా ఇవ్వడము, ప్రతి ఒక్క భోజనం మాకు అందియడము, ప్రతి ఒక్కటి కూడా మాకు మంచి సౌకర్యంగా చూసుకున్నారు. మేము ఇంత దూరం చూడండి, మాది ప్రొద్దుటూరు అంటే కడప జిల్లా నుంచి ఇక్కడికి అమరావతికి వచ్చినామంటే మమ్మల్ని ఇంత బాగా చూసుకునేంటే ఇక్కడ దాకా వచ్చినాం. నిజంగా ఈ మాకు ఇచ్చిన ఈ సమయంని బట్టి కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎర్నపాలెమే వచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన బస్సులు ఎక్కించాలట. అదేం కాదు, పెట్టారు ఊరికి ఎంతమంది అన్నారు, మేము ఎక్కాము వచ్చాం. మనిషికి ఎంత అని చెప్పించారు. అసలు అవన్నీ బోకర్స్ కొత్త మాటలే. అభిమానంతో వచ్చాము మేము. ఫుల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళమే, అందుకని వచ్చాము. అంతే, ఇలేదు ఏ పార్టీ ఇలేదు, డబ్బులు ఇలా కూలీలా ఏమీ లేదు. అభిమానం కోసం వచ్చాము. 15 సంవత్సరాల పిల్లక వేస్తాము డబ్బులు, 15 ఏళ్ళ వాళ్ళకి కూడా వేస్తాము డబ్బులు అన్నాడు. ఏది ఒక్క రూపాయి లేదు. అడగదాము అనుకున్నాం. అది అంతే.